యూనిట్ 1 అండర్స్టాండింగ్ ఆఫ్ ఈవీఎస్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఈవీఎస్. ఈ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకి ఈ సైన్స్ని కాన్సెప్ట్ని ఎట్లా వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తాం అనేది ఈ యూనిట్ 1 అంతా ఉంటుంది. అయితే అంటే చిన్నపిల్లలు దీన్ని ఓన్గా రాయాలనుకుంటే, ఒక యూనిట్ కంప్లీట్గా చూడాలనుకుంటే ఈవీఎస్ని అర్థవంతంగా ఎట్లా బోధిస్తావు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, దానికి డయాగ్రామ్స్ ద్వారా మనకి ఈజీగా అర్థవంతంగా డయాగ్రామ్స్ ద్వారా అందించవచ్చు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ చెప్పేది ఉదాహరణకి హ్యూమన్ బీయింగ్స్ చెప్పేటప్పుడు ఆర్గాన్స్ మొత్తాన్ని అంటే డయాగ్రామ్ గీసి చెప్తున్నప్పుడు ఈజీగా అర్థం అవుతుంది అని మనం ఎగ్జామ్స్లో ఒకవేళ అంటే ఓన్గా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఫస్ట్ యూనిట్ నుంచి అడిగితే కనుక ఇట్లా ఇన్కల్కేట్ చేస్తాం డయాగ్రామ్స్ ద్వారా కానీ, ఆర్గాన్స్ కానీ, లేదంటే మ్యాప్ పాయింటింగ్ చూపిస్తా కానీ, లేదంటే స్పెసిమెన్ చూపిస్తూ మనం చెప్పడం కానీ, ఇట్లా విద్యార్థులకి అర్థవంతంగా అంటే యాక్టివిటీస్గా తప్పనిసరిగా ఈ ఈవీఎస్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంది కాబట్టి ప్రజెంట్ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి విషయాన్ని కూడా యాక్టివిటీస్ ద్వారా చెప్పినప్పుడు ఈజీగా అర్థం అవుతుంది అని మనం ఏ ప్రశ్న అడిగినా కానీ ఫండమెంటల్గా ఈ విషయాలన్నీ కూడా రాయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీనింగ్ అండ్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈవీఎస్. మీనింగ్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈవీఎస్. ఈవీఎస్ యొక్క ఇంపార్టెన్స్ని ఫస్ట్ క్వశ్చన్గా చూస్తాం. తర్వాత రైట్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005 అండ్ ఎస్సిఎఫ్ 2011 ఆన్ ఈవీఎస్. ప్రతి ఎన్సిఎఫ్లో ఒక 5 or 6 పాయింట్స్ మేజర్ పాయింట్స్ మీరు అండర్లైన్ చేసుకోండి. అట్లానే ఎస్సిఎఫ్ 2011 ఆన్ ఈవీఎస్. కాబట్టి ఈ రెండింటి మీద ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011 ఈవీఎస్ మీద ఎలాంటి ప్రమాణాలని ప్రాథమిక పాఠశాలలో బోధించేటువంటి ఉపాధ్యాయులకి ప్రామాణికంగా పెట్టిందనేది మేజర్ పాయింట్స్ మనం బేస్ చేసుకొని ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఈవీఎస్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఏరియా ఆఫ్ స్టడీ ఆఫ్ సైన్స్. ఈ యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? ఈవీఎస్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఏరియా ఆఫ్ స్టడీ ఆఫ్ సైన్స్. ఈవీఎస్ అనేది సైన్స్ని విద్యార్థులకి ఎట్లా ఇన్కల్కేట్ చేస్తావు, ఎట్లా సబ్జెక్టుని అందిస్తావు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆబ్జెక్టివ్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఆబ్జెక్టివ్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ ఇన్ ఎట్ ఫస్ట్ యూనిట్. ఈ 4 క్వశ్చన్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా ఈ 4 క్వశ్చన్స్ మీరు అవగాహన చేసుకుంటూ మేజర్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ రాస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అండర్స్టాండింగ్ చిల్డ్రన్ ఐడియాస్. ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని సో మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, ఈ ఈవీఎస్ని బోధించేటప్పుడు చిల్డ్రన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అనేది ఈ సెకండ్ యూనిట్ మొత్తం ఉంటుంది. అయితే దీంట్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంది, పియాజే థియరీ. మనకు సైకాలజీలో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా పియాజే థియరీ. దాంట్లో ఉన్నటువంటి స్టేజెస్ని దీంట్లో రాస్తూ అంటే ఒక్కొక్క స్టేజ్లో చిల్డ్రన్స్ని లేదంటే విద్యార్థులను మనం ఎట్లా అర్థం చేసుకుంటామని మన ఓన్గా కూడా రాయొచ్చు. ఇక్కడ 4th క్వశ్చన్గా ఇచ్చారు అది. ఫస్ట్ వన్ చూద్దాం. బీయింగ్ ఏ టీచర్, హౌ విల్ యూ అండర్స్టాండ్ ద చిల్డ్రన్స్ ఐడియా. బీయింగ్ ఏ టీచర్, హౌ విల్ యూ అండర్స్టాండ్ ద చిల్డ్రన్స్ ఐడియా. మన ఓన్గా రాసేయచ్చు. ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులను ఎట్లా అర్థం చేసుకుంటాం ఈవీఎస్ పరంగా, అంటే సైన్స్ని బోధించేటప్పుడు లేదంటే సైన్స్ని కాన్సెప్ట్స్ని వాళ్ళకి ఎట్లా అర్థవంతంగా బోధిస్తావు అన్నట్టు ఇది ఓన్గా రాసేయచ్చు మనం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హౌ ద ఐడియాస్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ డెవలప్డ్. విద్యార్థుల్లో ఉన్నటువంటి వ్యూస్ని, ఐడియాస్ని యాక్టివిటీస్ ద్వారా కానీ, మ్యాప్ పాయింటింగ్ ద్వారా కానీ,
లేదా రియల్ ఆబ్జెక్ట్ ద్వారా కానీ ఎట్లా డెవలప్ చేస్తామని ఐడియాస్ని అనేది ఇది కూడా ఓన్గా రాసేయచ్చు. రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్. రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్. విద్యార్థులు ఉన్నటువంటి మానసిక సామర్థ్యాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తావు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే స్కూలు వాతావరణం, తర్వాత ఉపాధ్యాయుని యొక్క నేచర్ అంటే విద్యార్థులతో మాట్లాడేటువంటి సంభాషణ తీరు కానీ, లేదంటే బోధించేటువంటి అప్పుడు యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేయటం కానీ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ వస్తాయి ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు. సో అట్లా ఓన్గా రాసేసి ఇది కూడా పాయింట్స్ వైడ్గా. నెక్స్ట్, హౌ ద స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ హెల్ప్స్ ద చిల్డ్రన్స్ టు లెర్న్ న్యూ నాలెడ్జ్. పియాజే థియరీని దృష్టిలో పెట్టుకొని మనం సైకాలజీలో ఉన్నటువంటి పియాజే థియరీలో ఉన్నటువంటి ప్రతి స్టేజ్ని కూడా ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళ వ్యూస్ కానీ ఐడియాస్ కానీ ఎట్లా ఉంటాయి కాబట్టి ఈ విధంగా యాక్టివిటీస్ వాళ్ళకి ఇవ్వచ్చు అని, లేదంటే ఇట్లా మ్యాప్ పాయింటింగ్ ద్వారా వాళ్ళకి అర్థవంతంగా బోధించవచ్చు అనేది ఈ 4th క్వశ్చన్ మనకి చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ ఐడియా. నెక్స్ట్ మనం 3rd యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేటువంటి 3rd యూనిట్లో మేజర్గా మనకు 4 క్వశ్చన్స్ని ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ 3rd యూనిట్ ఏంటంటే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ గురించి. అంటే ఉపాధ్యాయుడు క్లాస్ చెప్పేటప్పుడు కానీ లేదా బోధించేటప్పుడు కానీ యాక్టివిటీస్ ద్వారా కానీ మ్యాప్ పాయింటింగ్ ద్వారా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ వర్క్ కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇక్కడ ఇచ్చాం కదా ఎక్స్పెరిమెంట్స్, తర్వాత డిస్కషన్ చేయటం, గ్రూప్ వర్క్గా ఏదైనా ఒక డిసీజ్ గురించి కనుక్కోవటం కానీ. సో ఇవన్నీ ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఈ ఫీల్డ్ వర్క్, యాక్టివిటీస్, డిస్కషన్స్ వీటి గురించి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీటిని ఉపయోగిస్తూ ఎఫెక్టివ్గా క్లాస్ రూమ్ని ఎఫెక్టివ్గా ఎట్లా చేస్తాం అనేది ఈ 3rd యూనిట్ అన్నింటి గురించి ఉంటుంది. వీటిలో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్, డిస్కషన్, గ్రూప్ వర్క్, ఫీల్డ్ వర్క్ లేదా ఫీల్డ్ విజిట్స్ ఆర్ సర్వే. సో వీటి గురించి బ్రీఫ్గా మనం నేర్చుకోవాలన్నమాట. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా విద్యార్థుల్లో ఎట్లా బోధిస్తామని, యాక్టివిటీస్ ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ వైడ్గా ఎలాంటి యాక్టివిటీ చేయొచ్చు అంటే వర్షాకాలంలో, సమ్మర్లో ఉన్నప్పుడు లేదా వింటర్ సీజన్లో ఉన్నప్పుడు ఆ కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి లెసన్స్లో యాక్టివిటీస్ ఎట్లా తీసుకోవాలని. నెక్స్ట్ డిస్కషన్ బెటర్, ఏదైనా ఒక డిసీజ్ మీద డిస్కషన్ బెటర్. నెక్స్ట్ గ్రూప్ వర్క్గా ఏదన్నా ఒక 2-3 కలిపి ఒక గ్రూప్ వర్క్ ఇవ్వటం ఇట్లా. సో వీటి ద్వారా క్లాస్ రూమ్ని ఎఫెక్టివ్గా చేయటం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మ్యాప్ని ఎట్లా ఉపయోగిస్తాం, తర్వాత మ్యాప్ పాయింటింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అన్నట్టు మ్యాప్ పాయింటింగ్ యొక్క ఇంపార్టెన్స్ని రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసరికి, రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా ట్రాన్సాక్షన్ అంటే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ద్వారా ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తాం అనేది ఉపాధ్యాయుడిగా. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి, హౌ ద ఐసీటీ కెన్ బి యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఐసీటీ యొక్క ఇంపార్టెన్స్ని తరగతి గదిలో ఎట్లా ఉపయోగిస్తాం అనేది. అంటే టీవీ ద్వారా కానీ ఆర్ ప్రాజెక్టర్ ద్వారా కానీ రేడియో ద్వారా కానీ. సో ఇట్లా ఐసీటీ హౌ ఇట్ యూజ్ ఇన్ క్లాస్ రూమ్ ఎఫెక్టివ్నెస్ తీసుకురావడానికి ఐసీటీ యొక్క ఇంపార్టెన్స్ని మనం 4th క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 3rd యూనిట్. నెక్స్ట్ we will go to 4th యూనిట్. నెక్స్ట్ మనం 4th యూనిట్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ పెడగాగి. ఈ 4th యూనిట్లో టెక్స్ట్ బుక్స్ను మనం ఫ్రేమ్ చేసేటప్పుడు విద్యార్థులకు అర్థవంతంగా ఏ విధంగా టెక్స్ట్ బుక్స్ని ఫ్రేమ్ చేస్తాం, తర్వాత ఏ మెథడ్ని మనం యూజ్ చేస్తాం అనేది ఈ యూనిట్ 4 అంతా ఉంటుంది. దీనిలో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం.
డిస్క్రైబ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ an EVS textbook for primary stage. Describe the basic principles of EVS textbooks for primary stage. ప్రైమరీ విద్యార్థులకి, ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు సో ఎలాంటి ప్రిన్సిపల్స్ని మనం పాటించాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ని మనం ప్లాంట్స్ గురించి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ని, లేదా మనకి వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ని జోడించినప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నట్లు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ని మనం ఫ్రేమ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రిన్సిపల్స్ని వాడతాం అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ మనం వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద టీచర్ సెంటర్ అండ్ లెర్నర్ సెంటర్ మెథడ్. ఎక్స్ప్లెయిన్ ద టీచర్ సెంటర్ అండ్ లెర్నర్ సెంటర్ మెథడ్స్. మనకి మెథడ్స్ చదివేటప్పుడు వీటి గురించి వస్తుంది కదా ప్రతి సబ్జెక్టులు కూడా. టీచర్ సెంటర్ మెథడ్ అండ్ లెర్నర్ సెంటర్ మెథడ్. టీచర్ సెంటర్ మెథడ్ అనేది టీచర్కి మాత్రం ఉపయోగం ఉంటుంది. సో లెర్నర్ సెంటర్ మెథడ్ మనం దీన్ని ఫోకస్ చేస్తూ లెర్నర్ సెంటర్ మెథడ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ వాటి యొక్క యూజెస్ని మనం పాయింట్స్ వాడికి రాసినట్లయితే దెన్ మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డిస్కస్ బ్రీఫ్లీ ఇంటరాక్టివ్ అండ్ పార్టిసిపేటరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్. ఈ ఇంటరాక్టివ్ మెథడ్ అనేది పార్టిసిపేట్ చేస్తూ స్టూడెంట్స్ని, ఈ ఇంటరాక్టివ్ అండ్ పార్టిసిపేటివ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్ క్వశ్చన్ ఇది కంపల్సరీగా అడిగేటువంటి అవకాశం ఉంది, లేదంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా ఎక్కువసార్లు అడుగుతారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్సెస్. వాట్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్సెస్. డిస్క్రైబ్ సమ్ ఆఫ్ ద లెర్నింగ్ రిసోర్సెస్ ఫర్ ఈవీఎస్ క్లాస్ రూమ్. వాట్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్స్. లెర్నింగ్ రిసోర్స్ గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి, సోర్స్ గురించి ఈ ఫోర్త్ క్వశ్చన్లో మనం చూస్తాం. సో ఇవి మనకి ఫోర్త్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కానీ చూసుకున్నట్లయితే వీటిలోనే మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కానీ లేదంటే షార్ట్ ఆన్సర్స్ కానీ అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనం 5th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ప్లానింగ్ ఫర్ టీచింగ్ ఈవీఎస్. ప్లానింగ్ ఫర్ టీచింగ్ ఈవీఎస్. ఈ సైన్స్ను బోధించేటప్పుడు కావాల్సినటువంటి ప్లానింగ్ గురించి ఈ యూనిట్ 5 అంతా దీని గురించి ఉంటుంది. వీటిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద ప్లానింగ్? వై ఈజ్ నెసెసరీ టు హ్యావ్ క్లాస్ రూమ్ ప్లానింగ్? వాట్ ఈజ్ ద ప్లానింగ్? వై ఈజ్ నెసెసరీ టు హ్యావ్ క్లాస్ రూమ్ ప్లానింగ్? వాట్ ఈజ్ ప్లానింగ్ అంటే ప్రణాళిక అంటే ఏంటి, తరగతి గదిలో బోధించడానికి కావాల్సిన ప్రణాళిక ఏంటి అని. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్ అండ్ థీమాటిక్ వెబ్ చాట్. థీమాటిక్ వెబ్ చాట్ గురించి మనకి ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ థర్డ్ వన్ లైబ్రరీ ప్రొవైడ్స్ ఎంక్వైరీ లెర్నింగ్. డిస్కస్ బ్రీఫ్లీ. లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఓన్గా రాసేయచ్చు థర్డ్ క్వశ్చన్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ హౌ కెన్ ద లోకల్ అవైలబుల్ లెర్నింగ్ రిసోర్సెస్ బీ యూటిలైజ్డ్ ఇన్ లెర్నింగ్. హౌ కెన్ ద లోకల్ అవైలబుల్ లెర్నింగ్ రిసోర్సెస్ బీ యూటిలైజ్డ్ ఇన్ లెర్నింగ్. మనకి దగ్గరలో ఉన్నటువంటి లెర్నింగ్ రిసోర్స్ని సో ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం, ఉపయోగించుకుంటాం, దగ్గర ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ టీచ్ చేస్తాం అనేది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్ ఉన్నటువంటి టైప్స్ని, తర్వాత వాటి ఇంపార్టెన్స్ని మనం 5th క్వశ్చన్లో రాయాలి. ఇది మనకి యూనిట్ 5లో మేజర్గా కనిపించేటువంటి 5 క్వశ్చన్స్. ప్లానింగ్ ఫర్ టీచింగ్ ఈవీఎస్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ మనం 6th యూనిట్ చూద్దాం. ఈ యూనిట్లో ఇవల్యూషన్ గురించి ఎక్కువ ఉంటుంది. ప్లానింగ్ అండ్ ఇవల్యూషన్. మనం పెడగాగిలో ఇవల్యూషన్ చదివాం కదా. ఇవల్యూషన్ మూల్యాంకనంలో ఉన్నటువంటి రకాలు, తర్వాత వాటిలో ఉన్నటువంటి సమ్మేటివ్ అండ్ ఫార్మేటివ్ ఇవల్యూషన్స్, అదేవిధంగా కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవల్యూషన్, వీటన్నిటి గురించి బ్రీఫ్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది యూనిట్ 6కి సంబంధించి. చూద్దాం వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఇవల్యూషన్. What are the features of assessment and evaluation? Discuss the nature of continuous and comprehensive evaluation. ఈ సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. వాట్ ఆర్ ద ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ write the concept of reflective teaching and learning. Write the concept of reflective teaching and learning. Next, fifth one, what are the alternative teaching learning activities? What are the alternative teaching learning activities? ఆల్టర్నేటివ్ టీచింగ్ లెర్నింగ్స్ గురించి వాటి ఇంపార్టెన్స్ గురించి మనం 5th క్వశ్చన్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది యూనిట్ 6లో. వీటిలో వచ్చేసరికి మేజర్గా మనకి అసెస్మెంట్, ఇవాల్యుయేషన్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అదేవిధంగా కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ గురించి, వాటిలో ఉన్నటువంటి టైప్స్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, వీటి గురించి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సెకండ్, థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి డిఎడ్ సెకండ్ ఇయర్లో 5th పేపర్.